హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి నా వీడియోస్ని చూస్తుంటే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంతకుముందు సిల్వర్ జ్యువెలరీ గురించి నేను ఒక వీడియో చేశాను. దానికి 21K వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో కామెంట్స్లో మనల్ని వడివేల్ గారు అడిగారు, దేవుని విగ్రహాలు 1 by 1 క్లియర్గా చూపించండి అని. సో ఈరోజు వీడియోలో దేవుని విగ్రహాలు 1 by 1 చూపించేస్తాను విత్ వెయిట్. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి విగ్రహం. ఈ శ్రావణ మాసంలో మనం శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారిని అలంకరిస్తాం కదా, దానికోసం ఈ టైప్ విగ్రహాలను మనం తీసుకుంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విగ్రహం వచ్చేసరికి 6 inches అలా ఉంటుందండి. అంటే అంగుళాలు అంటారు కదా, 6 అంగుళాల పైనే ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసరికి 85 grams. చాలా మందంగా ఉంది అండ్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఏం వంగిపోదు, చాలా క్వాలిటీగా ఉంటుంది. 85 grams మనకు ఈ సైజ్ విగ్రహం అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో సైజెస్ కూడా ఉంటాయండి. చిన్న సైజు వచ్చేసరికి మీకు తక్కువ వెయిట్లోనే వచ్చేస్తాయి, ఇంకా పెద్ద సైజ్వి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం వేరే దేవుని విగ్రహాలు చూసేద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ దేవుని విగ్రహాలండి. ప్రతి ఒక్క దేవుని విగ్రహం కూడా ఇలా వెండి రూపంలో కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలు వచ్చేసరికి సీతారాముల విగ్రహాలు, పక్కనే లక్ష్మణస్వామి, కింద ఆంజనేయ స్వామి కూడా అటాచ్డ్గా ఉన్నారు. అలానే ఆంజనేయ స్వామి సింగిల్ విగ్రహం అండి. మనకు వినాయకుడు, లక్ష్మీదేవి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, ఇలా మనకు ఏ దేవుని విగ్రహాలు కావాలి అన్నా కూడా ఇలా వెండి వాటిలో మనకు అవైలబుల్గా ఉంటున్నాయి. ఈ వెండి విగ్రహాలు ఎంత వెయిట్ ఉంటాయి, మనకి ఎంత ప్రైస్లో వస్తాయి అనే కదా మీ డౌట్. ఇవి 10 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. సైజ్ అండ్ వెయిట్ని బేస్ చేసుకుని మనకి కాస్ట్ అయితే ఉంటుంది. కొన్ని విగ్రహాలు బోలుగా ఉంటాయి, కొన్ని విగ్రహాలు ఏంటంటే మొత్తం వెండితో ఫిల్ అయి ఉంటాయి. దానివల్ల కూడా మనకు కాస్ట్ అనేది డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క విగ్రహాన్ని ఇండివిజువల్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. వీటి వెయిట్ ఎంతో కూడా నేను చెప్పేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న వినాయక స్వామి విగ్రహం ఉంది కదండి, ఇది 25 grams అనమాట. ఇక్కడ చూడండి శివపార్వతుల విగ్రహం. ఈ శివపార్వతుల విగ్రహం వచ్చేసరికి 35 grams వచ్చిందండి. సో చెప్పాను కదా, వెనుక బోలు అలా ఉంటే మాత్రం మనకు తక్కువ వెయిట్లో వచ్చేస్తాయి. లేదు మొత్తం వెండితో ఫిల్ అయితే వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో శివపార్వతుల విగ్రహము, వినాయకుడి విగ్రహము, అలానే లక్ష్మీదేవి విగ్రహము, ఇది నేను డైలీ రెగ్యులర్గా యూస్ చేస్తున్నానండి. సో కలర్ కూడా ఏమీ పోవట్లేదు. దానికి చిన్న చిట్కాలు కూడా ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఇది తులసమ్మదండి. తులసమ్మని కూడా ఇలా మనం పెట్టుకోవచ్చు ఇంట్లో. అలానే ఆవు దూడ అంటారు కదా, ఇలా రెండు కలిసి ఉన్నవి కూడా మనం పెట్టుకుంటారు ఇంట్లో. గోమాతను పూజిస్తే మంచిది అంటారు కదా, దానికోసం అన్నమాట. అలానే లక్ష్మీదేవి విగ్రహం వద్దు అనుకునే వాళ్ళు ఇలా కాయిన్స్ రూపంలో కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్, ఇందాక విగ్రహాలు చూపించాను కదండి, అలా మేము ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనుకునే వాళ్ళు ఇలా ఫ్రేమ్స్ టైప్ వెండి వాటిని కూడా పూజ రూమ్లో పెట్టుకోవచ్చు. సాయిబాబా, సీతారామ లక్ష్మణులు, అలానే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, వినాయకుడు ఇలా కలిసిన్నవి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఇలా ఫ్రేమ్స్ రూపంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇవైతే కనుక ఈజీగా ఉంటుంది మనకి యూస్ చేసుకోవడానికి, కలర్ అయితే ఎప్పటికీ పోవు. ఇప్పుడు నేను మీకు పూజా మందిరం చూపించేస్తాను, అలానే వెండి విగ్రహాలు 1 by 1 ఒక్కొక్కటిగా అన్నీ చూపించేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న అన్నీ కూడా వెండి విగ్రహాలే అండి. ఎలా అరేంజ్ చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి చూసేయండి. ఇదేంటో మీకు అర్థమైపోయిందా? ఇది బతుకమ్మ అండి. దీన్ని కూడా పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోవచ్చు. అలానే శంకు అన్నమాట, శంకు చక్రాలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు అండి. అవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సత్యనారాయణ స్వామి, విష్ణుమూర్తి, చెప్పాను కదా ఇందాక విగ్రహాలన్నీ, అవన్నీ కూడా నేను మీకు 1 by 1 చూపించేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వెండి శివలింగం అండి. ఇలా ఒక వెండి బౌల్లో ఆ శివలింగాన్ని పెట్టేసి వాటర్ పోసి, నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీదేవి విగ్రహం అండి. ఇందాక మీకు ఒక టైప్ చూపించాను కదా, ఇది ఇంకొక టైప్ లక్ష్మీదేవి అనమాట. ఇలా తామర పువ్వులో మనం లక్ష్మీదేవిని పెట్టినట్టు ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది టోటల్గా కింద ఫ్లవర్ సపరేట్గా వస్తుంది, పైన మనం పెట్టిన దేవుని విగ్రహం సపరేట్. సో ఇప్పుడు చెప్పాను కదా శంకు చక్రాలు అని చెప్పి, సో శంకు చక్రాలు, అలానే సత్యనారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా అవైలబుల్గా ఉన్న విగ్రహాలన్నీ కూడా నేను ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను. హ్యావ్ ఎ లుక్. ఇందాక అమ్మవారి విగ్రహం చూపించాను కదండి, ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఈ టైప్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఏనుగులు అనమాట. ఇలా అటొక ఏనుగుని ఇటొక ఏనుగుని పెట్టేసి మధ్యలో మనం దేవుని విగ్రహాలు పెడుతూ ఉంటారు. ఎక్కువగా లక్ష్మీదేవికి పెడుతూ ఉంటారు. ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఇలా ఒక్కొక్క విగ్రహాన్ని నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా చూసేయండి.
నేను లాస్ట్ పెట్టిన వీడియోలో ఇంకొక కామెంట్ అండి, దొంతి ఆది గారు అడిగారు, చాలా బాగున్నాయి, తరుగు అందాజుగా ఎంత ఉంటుంది అని అడిగారు. సో ఇప్పుడు నేను మీకు చూపించిన ప్రతి విగ్రహానికి కూడా తరుగు అనేది మనం కొనే షాప్ని బేస్ చేసి ఉంటుందండి. హైదరాబాద్లో కొన్ని షాప్స్లో వచ్చేసరికి తరుగు అనేది అస్సలు తీయట్లేదండి. ఎంత వెయిట్ ఉంటే దాని వెయిట్కే మనీ అనేది తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 గ్రామ్స్ వెండి 500 రూపాయలు ఉందనుకోండి. సో 10 గ్రాములు ఉంది మనం తీసుకున్న విగ్రహము అంటే 500 రూపాయలు ఇస్తే సరిపోతుంది. కొన్ని షాప్స్లో ఏంటి అంటే తరుగు మజూరి అనేది కలెక్ట్ చేస్తారు. సో ఇంకొక 100 రూపీస్ అలా ఎక్స్ట్రా తీసుకుంటారు. ఈ వెండి మీరు ఏ షాప్లో తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా కాస్ట్ అనేది బేస్ అయి ఉంటుందండి. జనరల్గా అయితే నేను వెయిట్ బట్టి చెప్తున్నాను. ఈ విగ్రహాలన్నీ కూడా మినిమం 10 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు కొంచెం పెద్ద సైజ్ విగ్రహం కావాలి అనుకుంటే మాత్రం 25 to 30 గ్రామ్స్ వరకు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించే వాటిలో కూడా చిన్న విగ్రహాలు ఉన్నాయి, పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న సత్యనారాయణ స్వామి విగ్రహము, అలానే విష్ణుమూర్తి విగ్రహము, ఇవైతే 40 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. చిన్నగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి చూశారు కదా ఇక్కడ, అవైతే 10 to 15 గ్రామ్స్లో వచ్చేస్తాయి అన్నమాట. గోవు కూడా మనకు ఒక 15 గ్రామ్స్ లోపే వచ్చేస్తుంది. అదే మీరు ఇప్పుడు షీల్డ్ టైప్ చూసారు కదండి వెండి విగ్రహాలు, ఇవైతే కనుక మీకు 500 లోపలనే అవైలబుల్గా ఉంటాయి. సో అవి కూడా సైజ్ని బేస్ చేసుకుని ఉంటాయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బతుకమ్మ అయితే అన్నీ సపరేట్ అండి, ఒకదానిపైన ఒకటి నేను ఇలా పేర్చాను అనమాట. నేను చేసిన ఫస్ట్ వీడియోలో వెండి అసలు ఏమేం వస్తువులు ఉంటాయి, ఏవేవి ఎంత వెయిట్లో వస్తాయి అనేది కూడా ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. అలానే కస్టమైజ్డ్ కడియం కూడా ఎలా చేయించుకోవాలి వెండిది అనేది కూడా చెప్పాను. అలానే వేరే పూజ సామాన్లు కానీ ఇంట్లో యూజ్ చేసే వస్తువులు అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది కదా, ఒక లైక్ ఇచ్చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.